లెనిన్ మన అఖిల్ బాబు సినిమా ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ అఖిల్ కి 5 సినిమాల తర్వాత కూడా హిట్ పడలేదు. అందుకే ఇప్పుడు రూట్ మార్చి విలన్ స్టోరీని ఎంచుకున్నాడు. అదే లెనిన్. టైటిల్ కూడా బాగుండటంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. అలానే ఈ సినిమా రిలీజ్ కి కూడా దగ్గర పడుతూ ఉండడంతో నిన్ననే ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. సోల్ ఆఫ్ లెనిన్ సాంగ్ మెయిన్ గా అఖిల్ క్యారెక్టరైజేషన్ ని హైలైట్ చేసి హీరోయిన్ ని కూడా చూపించారు. అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ పై మొదటి రోజు నుండే భారీ అంచనాలు ఉన్నాయి. స్టార్ ఫ్యామిలీ వారసుడిగా వచ్చిన అతను టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటాడని అభిమానులు భావించారు. అందం, డాన్స్, ఫైట్స్, స్క్రీన్ ప్రెజెన్స్ హీరోకి ఉండాల్సిన అన్ని లక్షణాలున్నప్పటికీ అదృష్టం మాత్రం ఇప్పటి వరకు అఖిల్ ను పూర్తిగా వరించలేదు. కెరియర్ ప్రారంభమై దాదాపు 10 ఏళ్లు దాటిపోయినా అభిమానులు ఎదురు చూస్తున్న స్థాయి బ్లాక్ బస్టర్ మాత్రం ఇంకా ఆయన ఖాతాలో పడలేదు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఏజెంట్ ఇలా ఒక్కో సినిమాతో ఒక్కో జోనర్ను ప్రయత్నించాడు. ప్రేమ కథలు చేశాడు, యాక్షన్ సినిమాలు చేశాడు, స్టైలిష్ పాత్రలు పోషించాడు. కానీ ప్రేక్షకులు కోరుకున్న స్థాయిలో విజయం మాత్రం రాలేదు. ముఖ్యంగా ఏజెంట్ సినిమా అఖిల్ కెరియర్ కు పెద్ద షాక్ గా మారింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ సినిమా తర్వాత అఖిల్ తర్వాతి అడుగు ఎలా ఉండబోతుందనే చర్చ చాలా కాలం కొనసాగింది. ఇలాంటి సమయంలో అఖిల్ కెరియర్లోకి వచ్చిన సినిమా లెనిన్. ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుండే అభిమానుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. ఎందుకంటే ఈసారి కేవలం హీరోగా మాత్రమే కాకుండా అఖిల్ కెరియర్ ను గాడిలో పెట్టాలనే బాధ్యతను స్వయంగా నాగార్జున తీసుకున్నట్లు కనిపిస్తుంది. నిర్మాణ వ్యవహారాల్లో ఆయన ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ వంటి ప్రముఖ సంస్థ కూడా ఈ ప్రాజెక్టుకు అండగా నిలవడంతో సినిమా స్థాయి మరింత పెరిగింది. అయితే సినిమా ప్రకటించిన తర్వాత చాలా కాలం వరకు లెనిన్ అసలు కథ ఏంటనే విషయం బయటకు రాలేదు. పోస్టర్లు, ఫస్ట్ లుక్లు చూస్తే ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కథ అని అర్థమైంది. అఖిల్ లుక్ కూడా పూర్తిగా కొత్తగా కనిపించింది. ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా మాస్ అవతార్లో కనిపించాడు. కానీ కథలో అసలు విషయం ఏమిటనేది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పుడు ఆ సందేహాలకు కొంత సమాధానమిస్తూ చిత్ర బృందం సోల్ ఆఫ్ లెనిన్ పేరుతో ప్రత్యేక వీడియో సాంగ్ ను విడుదల చేసింది. ఈ పాటలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేను ప్రధానంగా చూపించినప్పటికీ అఖిల్ పాత్రకు సంబంధించిన కీలక సంకేతాలు కూడా కనిపించాయి. ముఖ్యంగా అతని పాత్రలో కనిపిస్తున్న ఇంటెన్సిటీ, ఆవేశం, కోపం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ వీడియో చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. లెనిన్ కేవలం సాధారణ ప్రేమ కథ కాదు, ప్రేమను కేంద్రంగా చేసుకుని సాగే బలమైన భావోద్వేగ కథ. కానీ ఇందులో ప్రేమతో పాటు హింస, ప్రతీకారం, ఆవేశం, త్యాగం వంటి అంశాలు కూడా బలంగా ఉండబోతున్నాయి. ప్రేమ కోసం ఎంత దూరమైన వెళ్లే యువకుడి కథగా ఈ సినిమా కనిపిస్తుంది. దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు ఈ కథను పూర్తిగా మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందించినట్లు తెలుస్తుంది. గ్రామీణ వాతావరణం, బలమైన ప్రేమ కథ, ఊహించని యాక్షన్ ఎపిసోడ్లు, కుటుంబ భావోద్వేగాలు ఇవన్నీ కలిసి లెనిన్ ను ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ గా మార్చబోతున్నాయి. ముఖ్యంగా అఖిల్ పాత్రలో కనిపిస్తున్న రఫ్నెస్ అభిమానులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఇప్పటి వరకు అఖిల్ ను ఎక్కువగా స్టైలిష్, అర్బన్ పాత్రలో చూసిన ప్రేక్షకులు ఈసారి పూర్తిగా భిన్నమైన రూపాన్ని చూడబోతున్నారు. పల్లెటూరు యువకుడిగా, తన ప్రేమ కోసం కత్తిపట్టే వ్యక్తిగా, అవసరమైతే ప్రపంచాన్నే ఎదుర్కొనే ధైర్యవంతుడిగా అఖిల్ కనిపించనున్నాడని వీడియో సాంగ్ సూచిస్తుంది. సినిమాకు సంగీతం అందిస్తున్న తమన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటకు మంచి స్పందన వచ్చింది. నేపథ్య సంగీతం కూడా సినిమాకు పెద్ద బలంగా నిలవబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. భావోద్వేగ సన్నివేశాల్లోనూ, యాక్షన్ ఎపిసోడ్లోనూ తమన్ సంగీతం కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక బాక్సాఫీస్ పరంగా కూడా లెనిన్ కు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూన్ 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటికీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న పెద్ద సినిమాలు చివరి దశకు చేరుకునే అవకాశం ఉంది. దీంతో లెనిన్ కు మంచి స్క్రీన్ స్పేస్ లభించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు రిలీజ్ కు ముందు వారంలో వచ్చే ఇతర సినిమాలు కూడా లెనిన్ స్థాయి బడ్జెట్ లేదా క్రేజ్ కలిగినవి కావు. దీంతో సినిమా మంచి టాక్ తెచ్చుకుంటే ప్రేక్షకుల దృష్టి మొత్తం ఈ చిత్రంపైనే నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా యువత, కుటుంబ ప్రేక్షకులు అక్కినేని అభిమానులను ఆకట్టుకుంటే బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించవచ్చు. మరి ఈసారి అఖిల్ ఎదురు చూస్తున్న ఆ భారీ విజయం దక్కుతుందా?
లెనిన్ నిజంగానే ఆయన కెరియర్ ను మార్చే చిత్రంగా నిలుస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం జూన్ 26న థియేటర్లో దొరకనుంది.